వీడియో చూసే వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో సొరకాయ తపాలు చెక్కలు చేశాను. ఇది క్విక్‌గా అప్పటికప్పుడు చేసుకునే డిన్నర్ ఆర్ రెసిపీ. సో, నేను కొద్దిగా సొరకాయ తీసుకున్నాను తురుముకొని. తర్వాత ఒక పెద్ద ఆనియన్‌లో హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ కొంచెం పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను నేను. ఎందుకంటే పాప కూడా తినాలి కాబట్టి మాతో. అండ్ కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేశాను. తర్వాత నేను పచ్చెనపప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. సో, అవి వేసేసాను. ఒకవేళ మీరు గనక నానబెట్టడం మర్చిపోతే కొద్దిగా ఉడికిచ్చి వేసేయండి. లేదంటే ఓవెన్ ఉంటే ఓవెన్‌లో పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ వేసేయండి సరిపోతుంది. తర్వాత నేను కొద్దిగా రైస్ ఫ్లోర్ వేశాను. ఇక్కడ రైస్ ఫ్లోర్‌కి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఎంత సొరకాయ తీసుకున్నారంటే ఒక 250 గ్రాముల సొరకాయ తీసుకుంటే 250 గ్రాములు బియ్యపిండి తీసుకోండి. చక్కగా ముద్ద వచ్చేస్తుందనమాట. ఏ వాటర్ అవసరం ఉండదు. తర్వాత నేను ఇలా బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసేసి దాని మీద ఇలా చెక్కలు చేసేయడం మొదలుపెట్టాననమాట. చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అండ్ ఇలా 2 పాన్స్ పెట్టేసుకున్నాను ఒకేసారి. చాలా సూపర్ ఫాస్ట్ అండ్ సూపర్ యమ్మీగా వచ్చాయి. చూడండి.